వాళ్ళు తినేవన్నీ ఆరోగ్యకరంగానే ఉంటాయి. అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు వంటి గుండె జబ్బు ముప్పు కారకాలేవి తినే వాటిలో ఉండవు. తినేది ఎంతో హెల్దీ ఫుడ్. ఇది కాక వాళ్ళు నిత్యం క్రమం తప్పకుండా వ్యాయామము చేస్తుంటారు. చూడటానికి ఆరోగ్యంగా కనిపిస్తుంటారు. అయినా ఉన్నట్టుండి గుండెపోటుకు గురవుతుంటారు. అది చిన్న వయసులో. గుండెపోటులో ఇదొక రకం. దీన్ని స్పాంటేనియస్ కరోనరీ ఆర్టరీ డిసెక్షన్ అంటారు. 50 ఏళ్లలోపు మహిళలకు దీని ముప్పు ఎక్కువ. సకాలంలో స్పందించి చికిత్స చేయకపోతే ఇంత చిన్న వయసులో గుండెపోటు ఏంటని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకు ప్రమాదం వాటిల్లొచ్చు. సాధారణంగా రక్తనాళాల్లో పూడికలతో గుండెపోటు వస్తుంటుంది. కానీ SCAD తీరే వేరు. దీనికి మూలం రక్తనాళాల మధ్య పొర చీలిక. దీంతో రక్తం గూడుకట్టి నాళం గోడ పొరలు విడిపోతాయి. ఫలితంగా రక్త సరఫరాకు ఆటంకం ఏర్పడి గుండెపోటుకు దారితీస్తుంది. చాలా వరకు నెలసరి నిలవటానికి ముందు వయసులో 44 నుంచి 53 ఏళ్ల మధ్యలోనే ఇది తలెత్తుతుంది. ఇటీవలి కాన్పైన వారిలోనూ 15 నుంచి 43% మంది దీని బారిన పడుతుండడం గమనార్హం. SCADకి హార్మోన్లు, ఇవి అనుసంధాన కణజాలాల మీద చూపే ప్రభావం కారణం కావచ్చని భావిస్తున్నారు. అప్పటికే ఎహ్లర్స్ డాన్లోస్ సిండ్రోమ్ వంటి అనుసంధాన కణజాల సమస్యలు ఉండటం లేదా రక్తనాళ గోడల్లో కణాలు అసాధారణంగా వృద్ధి చెందటం వంటివి దీనికి దారితీయొచ్చు. తీవ్ర భావోద్వేగాలకు లోనవటం, శారీరకంగా ఒత్తిడికి గురి కావటము SCADకి దోహదం చెయ్యొచ్చని అనుకుంటున్నారు. దీని బారిన పడుతున్న వారిలో సుమారు 50% మంది తీవ్ర భావోద్వేగానికి గురవటం, 20 నుంచి 30% మంది కఠినమైన వ్యాయామం చేసేవారు ఉంటుండడం కనిపిస్తోంది. అడ్రినలిన్ హార్మోన్ వంటి ఒత్తిడి కారకాలు సింపథెటిక్ నాడీ వ్యవస్థ, రక్తపోటు, గుండె వేగాన్ని చేస్తుండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.